నమస్తే భారత్. ఒక ఫేస్బుక్ పోస్ట్ భారత్లో జరుగుతున్న కుట్రను బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. దేశం పట్ల విషం చిమ్ముతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిపై తమిళనాడు రాష్ట్రం మదురై తిదీర్ నగర్ పిఎస్లో కేసు నమోదైంది. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లేదిగా పోస్ట్ ఉండటంతో ఆ కేసును తమిళనాడు పోలీసులు ఎన్ఐఏకి బదిలీ చేశారు. ఏప్రిల్ 15న మరోసారి కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు తాజాగా చెన్నైలో సోదాలు నిర్వహించారు. తెలిసి తెలియని వయసులో ఆవేశంతో చేసిన పోస్ట్ అనుకున్న ఎన్ఐఏ అధికారులకు విచారణ సమయంలో అసలు స్టోరీ అర్థమై నిర్ఘాంతపోయారు. ఓ పోస్ట్ వెనుక ఓ పెద్ద మాఫియానే ఉందనే విషయం వాళ్ళకి అప్పుడు గానీ అర్థం కాలేదు. ఫేస్బుక్ పోస్ట్ ఆధారంగా తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై, తిరుచి, కుంభకోణం సహా మరో 2 జిల్లాల్లోని 10 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. హిజ్బుత్ తహరీర్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందయ్యూర్ సమీపంలోని పొలం కౌలుకి తీసుకున్న అబ్దుల్ రెహమాన్, తంజావూరులో నివాసం ఉంటున్న ముజిబుల్ రెహమాన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. హిజ్బుత్ తహరీర్ సభ్యులపై సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. అంతేకాదు, ముస్లిం యువకులను ఇస్లామిక్ రాడికల్స్ గా మారుస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు తమ అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఈ హిజ్బుత్ తహరీర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ వాళ్లను విచారణ చేస్తోంది. ఇక అధికారుల విచారణలో దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు వెల్లడిస్తున్నారు వీళ్ళు. వారిలో ఎవ్వరికి కూడా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థలపైన కనీస విశ్వాసం లేకపోవటమే కాక వాటిని ఎలాగైనా నాశనం చేయాలనే ధోరణితో ఉన్నారు. భారత రాజ్యాంగం కంటే షరియా చట్టమే గొప్పదిగా భావిస్తున్నామంటూ ఈ ఉగ్రవాదులు తమిళనాడులోని ముస్లిం యువకులను సైతం అదే మార్గంలోకి రెచ్చగొట్టి తీసుకువెళ్తున్నారు. ముస్లిం యువతలో రాడికల్ విశ్వాసాలు బోధించి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలు మనకు వ్యతిరేకమని వారిలో విషాన్ని నూరిపోస్తున్నారు. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలంటూ ముస్లిం యువకులకు శిక్షణిస్తున్నారు. ఈ దేశాన్ని దారుల్ కుఫ్ర్ అంటే విశ్వాసం లేని వారిని, దారుల్ ఇస్లాం అంటే ఇస్లాం పాటించే వాళ్ళ నివాసంగా మార్చాలని ఉగ్రమూకలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఉగ్రవాదుల నుండి కొన్ని డిజిటల్ పరికరాలతో పాటు ఉగ్రవాద రచనలతో పాటు అనేక పుస్తకాలను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పుస్తకాల్లోని విషయాలను డీకోడ్ చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవే కాక పలు నేరారోపణ పత్రాలను కూడా ఇస్లామిక్ స్టేట్, ఖలీఫా పరిపాలన, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతులను సైతం అధికారులు స్వాధీనపరుచుకున్నారు. యువతను తీవ్రవాద భావజాలం వైపు సమూలంగా మార్చేందుకు రహస్య తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ఇస్లాం మతానికి ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం మరియు చట్టాలు, న్యాయ వ్యవస్థ వంటివి వ్యతిరేకమని ఈ ఉగ్రవాదులకి శిక్షణ తరగతుల్లో బోధిస్తున్నారని కూడా ఎన్ఐఏ తేల్చి చెప్పింది. తమిళనాడు రాష్ట్రంలో దేశ వ్యతిరేక శక్తులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు, పెట్టరేగిపోతున్నారు. గత నెలలో సైతం 6 హిజ్బుత్ తహరీర్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందనే కారణంతో అదుపులోకి తీసుకోవటం జరిగింది. అంతేకాదు, వారిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం యుఏపిఏ కింద అభియోగాలు కూడా మోపారు. గత నెలలో అరెస్ట్ అయిన వాళ్ళ వద్ద నుంచి తీసుకున్న సమాచారం మేరకే తాజా సోదాలు కూడా జరిపినట్లు సమాచారం. ఇక హిజ్బుత్ తహరీర్ ఉగ్రవాద సంస్థ దేశంలో కొన్నేళ్లుగా పనిచేస్తూ ఉంది. 2-3 ఏళ్ల క్రితం కూడా వీళ్లపై కేసు నమోదైంది. ఇంతకీ ఈ హిజ్బుత్ తహరీర్ నిషేధిత సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఏం చేశారు? సరిగ్గా 3 ఏళ్ల క్రితం 2021లో తమిళనాడు పోలీసులు సమాచారం మేరకు ఈ కేసుపై మొట్టమొదటిసారి ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మహమ్మద్ ఇక్బాల్ అనే వ్యక్తి తన ఫేస్బుక్ ఖాతాలో హిందూ మతాన్ని ఎగతాళి చేయటమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అసభ్యకరమైన, అభ్యంతరకరమైన విషయాలతో పోస్టులు పెట్టాడు. ఐపీసీ సెక్షన్లతో పాటు ఊపా చట్టంలోని సెక్షన్ల ప్రకారం కూడా ఇక్బాల్ పై మొట్టమొదటి కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో కీలక విషయాలను రాబట్టిన ఎన్ఐఏ అధికారులు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను 2022లో నమోదు చేశారు. తంజావూరు జిల్లా కుంభకోణానికి చెందిన జియావుద్దీన్, తిరువాయూరు జిల్లా మన్నార్గుడికి చెందిన బద్రుద్దీన్ అనే ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి అరెస్ట్ తర్వాత దీనంతటి వెనక హిజ్బుత్ తహరీర్ ఉగ్ర సంస్థ ఉందన్న విషయం మొట్టమొదటిసారి వెలుగులోకి వచ్చింది. యువతకు ఇస్లాం ప్రబోధించడం, ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మారిస్తేనే నువ్వు నిజమైన ముస్లిం అవుతావంటూ రెచ్చగొట్టడంతో వీరంతా అదే పనిలో నిమగ్నమై ఉన్నారని ఎన్ఐఏ తెలిపింది. అంతేకాదు, భారత్ని ఇస్లామిక్ దేశంగా మార్చుకునేందుకు వాళ్ళొక ముసాయిదా రాజ్యాంగాన్ని సైతం తయారు చేసుకున్నారట. దాన్ని హిజ్బుత్ తహరీర్ వ్యవస్థాపకుడు, రాడికల్ ఇస్లామిక్ ప్రబోధకుడు తాకి అల్ దీన్ అల్ నబానీ రాసినట్లుగా తెలుస్తోంది. ఇక బద్రుద్దీన్, జియావుద్దీన్లు హిజ్బుత్ తహరీర్లో కొత్త సభ్యులను చేర్చుకోవటం, సమావేశాలు ఏర్పాటు చేసి భారత ప్రభుత్వాన్ని పడగొట్టేలా వాళ్ళని రెచ్చగొట్టడం, తద్వారా ఇస్లామిక్ దేశ ఏర్పాటుకు యువతను రాడికలైజ్ చేయటం, ఇది వీళ్ళ విధులు. రహస్య బోధనలు, రహస్య తరగతులతో యువతను రెచ్చగొట్టేందుకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. హిజ్బుత్ తహరీర్ భావజాల విస్తరణకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాలను సైతం వినియోగించుకుంటున్నారని ఎన్ఐఏ అధికారులు తేల్చారు. ఇప్పటి వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న 10 మందిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు రానున్న కాలంలో ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారో తెలియదు. ఇలాంటి వాళ్ల మాయలో పడి ఎంతో మంది అమాయకులు తుపాకులు పట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. మతం మత్తులో
మానవాళిని నాశనం చేసేందుకు ఒకరి ప్రాణాలు ఒకళ్ళు తీసుకునేందుకు కూడా తెగిస్తూ ఉన్నారు. అతి త్వరలో ఇలాంటి వాళ్ళందరూ ఆట కట్టిస్తారని ఎదురు చూద్దాం. జై హింద్.